ప్రధానంగా ఆరుమూడు ఆగమైపోయింది, అభివృద్ధిలో వెనుకబడిపోయింది. మున్సిపల్ ఎన్నికలు వస్తే మా నాయకులు పోటీ చేస్తా అంటే పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికేట్ ఇస్తలేదు. మా పోలీసులను బెదిరిస్తున్నారు, మీకు క్లియరెన్స్ ఇయ్యా మీరు కాంగ్రెస్ పార్టీలో చేరండి అని చెప్తున్నారు. పోలీసులు చెప్తలేరు అది ఇది ఉన్నది అది ఉన్నదని ఆన్లైన్ లో పెండింగ్ చూపిస్తామని అంటారు. మేమంటున్నాం మా నాయకులకు టీఆర్ఎస్ పార్టీ నుంచి 36 కాదు 77 మంది పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఆపితే ఆగదు. ఇది 2001 నుంచి పట్టాలు దాకా ఉద్యమం చేసి బీఆర్ఎస్ పార్టీ ఒక 500 kV ట్రాన్స్ఫార్మర్ 3 ఫేజ్ల కరెంటు బీఆర్ఎస్ పార్టీ ముట్టుకుంటే మాడి మషం అయిపోతారు కొడుక బీజేపీ కాంగ్రెస్ నాయకులారా. వాళ్ళు వచ్చి పోలీస్ స్టేషన్ లో బెదిరించి అదే ప్రధాన లక్ష్యం దాని మీద పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికేట్ ఇస్తలేదు. ఇవాళ వెంటనే రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడే వర్కింగ్ ప్రెసిడెంట్ మాట్లాడిండు మా ఇన్ఛార్జ్ రాకేష్ రెడ్డి గారు. వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారికి మాట్లాడాం, సిపి గారికి మాట్లాడాం, ఏసీపీ గారికి కూడా మాట్లాడాం, సిఐ గారికి కూడా చెప్పాం. ఒకటి నంబర్ 2 ఒకటేమో క్లియరెన్స్ సర్టిఫికేట్ ఇస్తలేదు, రెండేమో బెదిరింపులు. ఈ పైసా వసూలు రెడ్డి వారి అనుచరులు స్టువర్టుపురం దొంగలు 33 మంది ఉన్నారు మన ఆర్మూర్లో. మీరు కూడా జాగ్రత్త. స్టువర్టుపురం దొంగల లిస్టు పంపిస్తా ఫోటోలు. ఆ ఫోటోలలో మీరు ఉంటారు చూడండి, మీ ఇళ్ళకి వచ్చి ఆయనతో గుంజుకోపోతారు బంగారం. వాళ్ళు ఏం చేస్తున్నారంటే పోటీ చేసే నాయకుల దగ్గరికి వెళ్ళి వాళ్ళని బెదిరిస్తూ ఉన్నారు. దుకాణాలు ఉంటే మీ దుకాణాలు నడవనీయం, దావకాలు ఉంటే మీ దావకాలు నడవనీయం, వ్యాపారం ఉంటే మీ వ్యాపారం నడవనీయం, అంగడి బజార్లో దుకాణాలు షటర్ ఉంటే షటర్ నడవనీయమని ఆ పోటీ చేసే నాయకులను వాళ్ళ తల్లిదండ్రులు భయాభ్రాంతులు గురి చేస్తారు. కాబట్టి వెంటనే సీఐ గారు యాక్షన్ తీసుకోవాలా. తీసుకోకపోతే 10,000 మందితో ఎలక్షన్ కమిషన్ నిజామాబాద్ లో ముట్టడిస్తాం, ఆర్మూర్ పోలీస్ స్టేషన్ కూడా ముట్టడిస్తాం. మేమే రాసిచ్చినాం కంప్లైంట్. ఒకటి పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికేట్ ఇలా మధ్యాహ్నం వరకు ఇచ్చేయాలా. ఏసీపీ గారు హామీ ఇచ్చారు సాయంత్రం లోపల మొత్తం 76 మందికి క్లియరెన్స్ కూడా ఇవ్వాలి. అన్న కూడా నీళ్ళ ట్యాక్స్ వేయలేదంటే నీళ్ళ ట్యాక్స్ క్లియరెన్స్ అంటే నీళ్ళకి ట్యాక్స్ వేయలేదు కదా ఆర్మూర్లో. ఇట్లాంటి రెండోది బెదిరింపులు ఆపాలి. ఎవరైనా కానీ నాయకులారా ఎవరైనా బెదిరిస్తే అని చెప్పండి, వాడి ఇంటికి నేను పోతా, డైరెక్ట్ గా నేను పోతా. అర్ధరాత్రి నేను వండనే వంట, నేను 1ంటికి వంట 3ంటికి లేస్తా. మా విలేకరులకు తెలియదా? ఎవరైనా నాకు అర్ధరాత్రి ఫోన్ చేయండి, నేనే డైరెక్ట్ వెళ్తాను, మిమ్మల్ని కాపాడుకుంటా. కోడి తన పిల్లల్ని కాపాడుకున్నట్టు బీఆర్ఎస్ కార్యకర్తలను నాయకులను పోటీ చేసేవాళ్ళను నా రెక్కల కింద కాపాడుకుంటా. అర్ధరాత్రి చేస్తే నేను వస్తా, మా సిఐ సాబ్ కు ఫోన్ చేస్తా, ఏసీపీ గారికి ఫోన్ చేస్తా, వాళ్ళు చర్యలు తీసుకొని రక్షణిస్తే ఇవ్వండి. ఒకవేళ కనుక ఇవ్వకపోతే పెద్ద ఎత్తున పోలీస్ స్టేషన్ ముట్టడిస్తాం. ఎలక్షన్ కమిషన్ కు ట్రాన్స్ఫర్ చేయండి, సిఐలను ఏసీపీలను ఎస్ఐలు ఎలక్షన్ అయినంత వరకు 13వ తారీఖు వరకు ట్రాన్స్ఫర్ చేయాలని చెప్పి ఒక లాయర్ గా నేనే అప్లికేషన్ పెట్టబోతున్నాం. మా లీగల్ టీం హైదరాబాద్ కూడా మాట్లాడారు, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారికి మాట్లాడారు. ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఇట్లనే జరుగుతుందని నేను భావిస్తున్నాను. కాబట్టి ఎక్కడికక్కడ ఇన్ఛార్జీలు, మాజీ ఎమ్మెల్యేలు, తాజా ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు కూడా సిపి డీజీపీలతో మాట్లాడాల్సిందిగా విజ్ఞప్తి చేస్తాం. జై తెలంగాణ.